హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, కారణాలు ఏముండొచ్చు, రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ రావడానికి, దానికి ట్రీట్మెంట్ ఏంటో అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్ లోపల రావాల్సి వస్తుంది. అంటే క్యావిటీ లోపల వచ్చి అతుక్కుంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ సైట్ అన్నమాట. లేకపోతే ఈ ఎంబ్రియో అనేది మిగతా ఏ సైట్లో అన్నా అతుక్కున్నట్లయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ ఎక్టోపిక్ అనేది ఒకవేళ ట్యూబ్లో అతుక్కున్నట్లయితే ట్యూబల్ ఎక్టోపిక్, అది మోస్ట్ కామన్ ఎక్టోపిక్ మనం చూసేది. ఇంకా మిగతా ఎక్టోపిక్స్ పేర్లు ఏంటి అంటే సర్వైకల్ ఎక్టోపిక్, స్కార్ ఎక్టోపిక్, కార్నువల్ ఎక్టోపిక్ అండ్ డ్యూ ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్. అంటే మనకి ఎక్టోపిక్ వచ్చింది, బీటా హెచ్సిజీ రైజ్ అవుతుంది, కానీ సైట్ ఆఫ్ ది ఎక్టోపిక్ ఎక్కడుందో అనేది మనకి కనిపించదు. దీన్ని పియుఓ అనేసి లేబుల్ చేస్తాం. సో ఎక్టోపిక్ ఎందువల్ల రావచ్చు అనేది ఫస్ట్ థింగ్. సో నార్మల్గా ఎంబ్రియో ఫార్మేషన్ అయ్యేది ట్యూబ్లోనే అనమాట. ట్యూబ్లో ఎంబ్రియో మైగ్రేట్ అయ్యి యూట్రస్లోకి వస్తుంది. ఈ మైగ్రేషన్ ప్రాసెస్లో ఏమైనా ట్యూబ్లో డిఫెక్ట్ ఉన్నా, ఎంబ్రియోలో డిఫెక్ట్ ఉన్నా అది ట్యూబ్లోనే అతుక్కొని అక్కడే పెరిగినట్లు ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ అనేసి అంటాం. లేదా ప్రీవియస్గా ఏదైనా సర్జరీస్, ట్యూబల్ సర్జరీస్ ఆర్ ఓవేరియన్ సర్జరీస్ చేసినట్లయితే కొద్ది వరకు మార్పులు వస్తాయి. ఓకే, స్కార్ టెండెన్సీ వచ్చేస్తాయి. వాటి వల్ల కూడా ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మిగతాది ఏంటి అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేసి అంటాం. ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్ అనమాట. అంటే ఆ సిస్ట్ వల్ల చాలా వరకు మార్పులు వస్తాయి. ఇక్కడ ఓవరీస్లో, ట్యూబ్స్లో అడిషన్స్ అయ్యేసి ఈ ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది పాడవుతుంది అనమాట. అప్పుడు కూడా మనకి ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందువల్ల ఎక్టోపిక్ వస్తుందో అనేది మనం క్లియర్గా కనుక్కున్నట్లయితే మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వన్ సైడెడ్ ఎక్టోపిక్ వచ్చినప్పుడు ఇంకొక పర్సిస్టింగ్ ట్యూబ్లో రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ మామూలు వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ట్యూబల్ ఏ రకమైన ఎక్టోపిక్ అయినా సరే మనం ఎట్లా కనుక్కోవచ్చు ఎక్టోపిక్ ఉందా లేదా అనేసి అంటే ఫస్ట్ థింగ్, అన్ని ప్రెగ్నెన్సీస్ లాగానే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా పీరియడ్ మిస్ అవుతుంది. కొంతవరకు స్పాటింగ్ అవుతుంది, అది పీరియడ్ లాగా అనుకొని అది ప్రెగ్నెన్సీ లాగా భావించరు. సో నార్మల్ బ్లీడింగ్ కాకుండా కొద్దిగా తక్కువ బ్లీడింగ్ అవుతుంటే కూడా మనము ఒక్కొక్కసారి యూరిన్ టెస్ట్ చేసుకొని పాజిటివ్ ఉంటే బీటా హెచ్సిజీస్ అనేది వాల్యూస్ చెక్ చేసుకోవాలి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీస్ వాల్యూ అనేది డబ్లింగ్ అవ్వదు అనమాట. అది తగ్గుతూ వస్తుంది, లేదా స్లో రైజింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల మనము ఎక్టోపిక్ ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్టోపిక్ ఎలా ఉంటుంది అంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్లో మనం ఎర్లీగానే డిటెక్ట్ చేసినాము, వాల్యూస్ తక్కువగా ఉన్నాయి, స్లో రైజింగ్ అవుతుంది అన్నప్పుడు మనం వెంటనే డిటెక్ట్ చేసుకున్నట్లయితే మనం మెడికల్ మేనేజ్మెంట్తో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. లేదా లేట్ డిటెక్షన్ వల్ల వాల్యూస్ ఎక్కువ ఉన్నట్లయితే అది సర్జికల్ మేనేజ్మెంట్తోనే మనము వెళ్ళాల్సి వస్తుంది. సర్జికల్ మేనేజ్మెంట్ బెస్ట్ ఇస్ లాప్రోస్కోపీ, అది ఆ ట్యూబ్ అనేది తీయడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా కాకుండా మనము పీరియడ్ మిస్ అయిందా, పీరియడ్ స్పాటింగ్ అయినా కూడా మనము సిమ్టమ్స్లో ఇదొకటి. సెకండ్ థింగ్, సివియర్ లోవర్ అబ్డామిన్ పెయిన్, స్పాటింగ్, సివియర్ ఒక్కొక్కసారి నాజియా, వామిటింగ్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉన్నట్లయితే మనము కొంచెం కాన్షియస్గా ఎక్టోపిక్ ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.